టీపీసీసీ చేపడుతున్న కార్యక్రమాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి పోలింగ్ స్టేషన్ వరకు ఒక నెట్వర్క్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని టీపీసీసీ సమావేశంలో నిర్ణయించిందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో పాటు ఓటర్ల జాబితాలో అవకతవకలు తదితర అంశాలు కూడా చర్చకు వచ్చాయని తెలిపారు. బీహార్లో ఎస్ఐఆర్పై రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతు నిలవాలని టీపీసీసీ నిర్ణయించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ఏ విధంగా తిప్పికొట్టాలనేటువంటి ప్రధానమైనటువంటి చర్చతో పాటుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కావచ్చు, కామారెడ్డిలో మరి బీసీ డిక్లరేషన్ చేసినాం కాబట్టి బీసీ డిక్లరేషన్ కొరకు ఇప్పటి వరకు చట్టపరంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో రిజర్వేషన్ల ప్రక్రియను చట్టబద్ధం చేయడానికి అడ్డంకి కలిగిస్తూ ఉందో దానిపైన సమరబేరిగా చేపట్టి ఓటు చోరీ పేరు మీద జరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ గారి యాత్ర, తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్ని ప్రచారపరంగా హైదరాబాద్ కేంద్రం నుంచి ఒక పోలింగ్ స్టేషన్ దాకా ఒక నెట్వర్క్, ఒక ఛానల్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలి. దానికి సంబంధించి కార్యక్రమాల ప్రచారము, కార్యక్రమాల సమాచారాన్ని క్షేత్రస్థాయి దాకా ప్రజల దగ్గర దాకా తీసుకుపోవాలనేటువంటి ఒక ప్రధానమైన నిర్ణయం కూడా